హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పల్లవిస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మనం వడలు చేసుకోబోతున్నామండి. దీన్నే వడలని అంటాము, గారెలని కూడా అంటాం కదా. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంలా కూడా పెడుతూ ఉంటాం కదా. అలాగే మనం ఇంట్లో రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లా కూడా ఈ వడలు చేసుకుంటూ ఉంటాం కదా. అయితే కొంతమందికి వడలు అనేవి కరెక్ట్గా రావండి. మనం కొన్ని టిప్స్ పాటిస్తూ ఈ వడలు అనేవి చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ ముందుగా వడల కోసం ఒక బౌల్ తీసుకోండి. అందులోకి నేను ఒక 2 కప్పుల వరకు మినపప్పు తీసుకున్నానండి. మినపప్పు క్వాలిటీ మినపప్పు అయితే మనకి మంచి వడలు వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా మినపప్పును తీసుకొని శుభ్రంగా 1-2 సార్లు కడిగిన తర్వాత మినపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నామంటే వడలు చాలా బాగా వస్తాయండి. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే ఒక 2 అవర్స్ నానబెట్టుకున్న మినపప్పు చక్కగా నానిపోతుంది. మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. అప్పుడు కూడా వడలు చాలా బాగా వస్తాయి. సో ఇలా నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నానండి పప్పుని. ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. పప్పు వచ్చేసి మిక్సీ జార్ నిండా వేసుకోవద్దండి, కొంచెం హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పప్పు వేసుకున్నాక ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు, మనకి వడలకు ఎంతైతే పడుతుందో అంత ఉప్పు వేసుకొని వాటర్ వేయకుండా వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీకు పప్పు గ్రైండ్ అవ్వలేదు అంటే లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మనకి పిండి అనేది కొంచెం వీలైనంత వరకు గట్టిగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే మనకి వడలు అనేవి షేప్ కానీ మంచిగా వస్తాయన్నమాట. సో ఇలా వీలైనంత వరకు వాటర్ ఎక్కువగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం గ్రైండ్ చేసేసుకున్నానండి నేనైతే. జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అలాగే కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని విస్కర్తో ఇలా ఒక్కసారి బాగా బీట్ చేస్తూ కలపండి. మనకి లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకున్నామంటే వడలు మంచిగా పొంగి లోపల దూదిలా బాగా వస్తాయి. అలాగే మనకి లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇలా బాగా బీట్ చేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు చేతికి నూనె కానీ లేదంటే వాటర్ అద్దుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈజీగా వడ షేప్ చేసేసుకొని నూనెలో వేసేసుకోవడమేనండి. ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వడలన్నీ వేసేసుకోవాలి. ఇలా చాలా ఈజీగా వడలు వేసేసుకోవచ్చండి. లేదంటే మీరు వడలు చేతిపైన రాకపోతే మనం టీ వడగట్టుకుంటాం కదండి, టీ స్ట్రైనర్ పైన కానీ లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ పైన కానీ కొంచెం వాటర్ అప్లై చేసి కూడా ఇలా వడల్లా వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఈ వడల్ని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన కలర్ వచ్చేసి క్రిప్సీగా అయిపోయి లోపల మాత్రం పిండిలా ఉండిపోతుంది. సో వడలు ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి వడలు అనేవి క్రిప్సీగా పైన లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో వడలు రెడీ అయిపోయాయండి. ఇలాగే మనం మిగతా వడలన్నీ వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ వడ రెసిపీ అనేది. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇలా ఈ వడలు నైవేద్యంలా చేసి పెట్టండి. అలాగే మనం ముందు వీడియోలో కూడా ఒక 3 రకాల ప్రసాదం రెసిపీస్ అనేవి వీడియో చేసి పోస్ట్ చేశాను అనమాట మన ఛానల్లో. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ అనేది దీని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ ప్రసాదం రెసిపీస్ కానీ కర్రీ రెసిపీస్ కానీ చాలా ఉన్నాయండి. మీకు టైం ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. చాలా వీడియోస్ చాలా ఉంటాయి అండ్ మీకు నచ్చితే చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.